అసలు రాజ్యాంగం మొత్తం ఎంతమంది రాశారు సార్? 286 మంది రాశారు. 286 మంది. బైనరీ ఒరిజినల్ విషయాలు రాజ్యాంగం వస్తారేమో వినండి, మాట్లాడుతూ ఉంటే. ఒరిజినల్ రాజ్యాంగాన్ని దాదాపు ఒక 2-3 కేజీస్ ఉంటుంది వెయిట్. అది పార్లమెంట్ నుంచి మేము కొనుకొచ్చుకున్నాం దాన్ని ఒరిజినల్ కాపీని. తీసి లాస్ట్కి చూస్తే 286 మంది సంతకాలు ఉంటాయి. అందులో ఒక సంతకం అంబేద్కర్ది. కామెడీ అంటే ఎంత కామెడీ అనిపిస్తాయంటే, ఈ 75 సంవత్సరాలుగా అంబేద్కర్ రాజ్యాంగం రాసిన చెప్తే పిచ్చ కామెడీ వస్తుంది. అంటే జస్ట్ ఒక డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ అంతే. ఇప్పుడు రాజ్యాంగ కమిటీ చైర్మన్ ఎవరు అన్నాం అనుకో, అంబేద్కర్ ఇష్టమంటారు తెలుసా, అంబేద్కర్ అంటారు. తోడరా నీకు చెప్పింది. రాజ్యాంగ కమిటీ చైర్మన్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఈయన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ మాత్రం. ఆ కమిటీలో 22 కమిటీలు, ఆ 22 కమిటీలో మరి ఇంకో 10 సబ్ కమిటీలు ఉన్నాయి. ప్రతి కమిటీకి ఒక చైర్మన్ ఉన్నాడు. అవును, అందులో డ్రాఫ్టింగ్ కమిటీకి ఇప్పుడు అరే ప్రసాద్, నీకు ఇవాళ ఇంత స్వేచ్ఛగా మాట్లాడి టీవీ ఛానల్ మాట్లాడుతూ నీ హక్కులు నీకు ఇచ్చింది ఎవడో తెలుసారా, అంబేద్కర్ అంటాడు. ఎవరా నీకు చెప్పింది? హక్కుల కమిటీకి చైర్మన్ ఎవరా? సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ మన హక్కులు ఏ విధంగా మన ప్రాథమిక హక్కులు ఇవన్నీ కూడా రాసింది సర్దార్ వల్లభాయ్ పటేల్. అందరూ ఏమంటారు? అంబేద్కర్ అంబేద్కర్ అంటారు. మొన్న రీసెంట్గా ఒక ఎంఆర్పిఎస్ అనంతపూర్ అతనితో కూడా మాట్లాడినా ఆడియో కూడా పెట్టాను నేను వీడియోలో. ఆయన ఎంత అంటే అంబేద్కర్ పాపం ఇక వాళ్ళను తిట్టాలంటే కూడా ఒక్కోసారి అనిపిస్తుంది, ఇలా రాంగ్ ట్రాక్లో తీసుకుపోయి వీళ్ళందరూ అని చెప్పేసి అనిపిస్తుంది ఒక్కోసారి. రిజర్వేషన్ తీసుకొచ్చింది అంబేద్కర్ అట. అసలు అంబేద్కర్కే రిజర్వేషన్ ఇచ్చే దేశం ఇది. అంబేద్కర్ పుట్టక ముందు ఈ దేశంలో రిజర్వేషన్ ఉండే. 75 సంవత్సరాల నుంచి మారిన రాజ్యాంగం ఈ రోజు అమారా ప్రసాద్ గారి వల్ల 70 సంవత్సరాల్లో చాలా మారిందండి. మారలేదని స్థాయి నుంచి మండల స్థాయి నుంచి కమిటీలు కూడా ఏర్పాటు చేయాలి అన్నారు. కాబట్టి ఒక్క నిమిషం రోషన్ గారు, రాజ్యాంగం మారలేదు అన్నది అబద్ధం అండి. రాజ్యాంగం యొక్క స్వరూపాన్ని కంప్లీట్ గా మార్చారు. ఎందుకంటే సోషలిస్ట్ సెక్యులర్ అనేది మొదట్లో అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు లేదు. ఆ పీఠికలో ఉన్న టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి రాజ్యాంగం యొక్క స్వరూపాన్ని తెలియజేస్తాయి. అలాంటిది 76వ సంవత్సరం 1976లో 42nd అమెండ్మెంట్ ద్వారా మొత్తం సోషలిస్ట్ సెక్యులర్ అనే పదాలు యాడ్ చేసి రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని మార్చేశారు. ఇది కాకుండా రాజ్యాంగాన్ని 120 అమెండ్మెంట్స్ చేశారు ఇప్పటిదాకా. ఇంకా ఎన్నో మారుస్తున్నారు. కానీ రాజ్యాంగాన్ని మార్చాలి అనే మాట రాగానే మాత్రం ఈ అంబేద్కరిస్టులు ముసుగులో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఫేక్ అంబేద్కరిస్టులు కావచ్చు, కొంతమంది రెచ్చిపోతూ ఉంటారు. అరే రాజ్యాంగాన్ని మార్చాలంటావని. చివరికి మన కేసీఆర్ గారు అంటే కేసీఆర్ గారి మీద కూడా పెద్ద రివోల్ట్ తీసుకొచ్చారు. సరే మారుస్తాడు మార్చకపోతాడు తర్వాత విషయం అండి. అసలు మార్చాలి అని నేను కోరుకోవటం, ఆ కోరికను నేను ప్రకటించుకోవటం అంత పెద్ద నేరమా? ఈ దేశంలో మాట్లాడితే మాకు వాక్ స్వాతంత్రం ఉందని హిందూ ధర్మాన్ని తిడతారు, మతాలను తిడతారు, దేవుళ్ళని తిడతారు. కానీ మాకు రాజ్యాంగాన్ని మార్చమని అడగటం మాత్రం ద్రోహమా? ఏం మాకు లేదా వాక్ స్వాతంత్రము? అడుగుతాం. ఒకవేళ రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం లేదు అనుకుంటే కనుక చర్చ పెట్టండి. ఎందుకు మార్చాలో మేము చెప్తాం, ఎందుకు మార్చొద్దో మీరు చెప్పండి. ఎవరి వాదన నచ్చుద్దో ప్రజలకు చూస్తారు. అరే ప్రజాస్వామ్యం అంటేనే చర్చలు కదా. అసలు చర్చకే తావు లేకుండా బెదిరింపులు ఏంటి, భయపెట్టాలి ఏంటి, చంపేస్తానంటే ఏంటి? పైగా అంబేద్కర్ గారి విషయంలోకి వచ్చేప్పటికి అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి, ఆయన రాసిందనే తప్పు పడతావా అంటారు. అరే ఆయన ప్రపంచ మేధావి కాదు. ఆయన చదువుకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో బహుశా దానిలో మేధావి అయితే అయి ఉండొచ్చు. ప్రపంచంలో అన్ని టాపిక్లకి ఆయన చదువుకున్న వ్యక్తి కాదు. ఈరోజు హిందూ గ్రంథాల గురించి ఆయన పరిజ్ఞానం ఎంత అనేది ఆయనకు సంబంధించిన రిడిల్స్ ఆఫ్ రామాయణ కృష్ణ చదివితేనే అర్థమవుతుంది. ఆయనకి సబ్జెక్ట్ అర్థం కాలేదు. అదే రిడిల్స్ ఆఫ్ రామాయణ కృష్ణ రాసే ముందు మా బోటోళ్ళని ఎవరన్నా అడిగుంటే ఖచ్చితంగా అనుమానం ఉండేది కాదు. యాంటీ అంబేద్కరిస్ట్ అవడానికి కారణం యాంటీ అంబేద్కర్ బలమైన కారణం ఎక్కడ 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 మీకు ఆ విత్తనం మూలం కాదండి. ఇప్పుడు మాకు ఇంతకాలం ఏం చేసినామంటే అంబేద్కర్ని చూపించిన కోణం ఉంది కదా, అది ఇదే కావచ్చేమో, ఇదే కావచ్చు. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ప్రపంచ విజేత ఎవడు అన్నాం అనుకో తక్కువ అని చెప్తాం, అలెగ్జాండర్ అని. కానీ వాడిని భారతదేశం మీద దండయాత్ర చిత్తుగా ఓడగొట్టిన రాజు పేరు తెలుసా? అది వాడు మొత్తం మన పాఠ పుస్తకాలు లేదు, కానీ ప్రపంచ విజేత అని చదువుకుంటున్నాం. పురుషోత్తముడు మన భరతుడు, ఈ దేశానికి ఇవాళ భారత్ అని పేరు పెడుతున్నాడు. ఆ ఆయన ఎంత పెద్ద రాజు, మొత్తం ప్రపంచాన్ని జయించిన రాజు ఆయన. ఒకరికి తెలుసా? అంటే మనకు తెలియకుండా మనకి ఎన్నో నేర్పించి రాంగ్ ట్రాక్లో తీసుకెళ్ళారు. ఇవాళ అసలు నిజమేనా అని చెప్పి మేము ఆ కరోనా పుణ్యం, అదంతా కరోనా పుణ్యం. అది ఆ కరోనా టైం అప్పుడే మీకు కూడా స్టడీ చేయడానికి జ్ఞానోదయం కలిగింది. ఆ కరోనా రావడం ఏమో కానీ ఈ బుక్స్ చదివే అలవాటు బాగుంది. ఈ కరోనా టైంలో వేసినామంటే మొత్తం ఇక అంబేద్కర్, మన ధర్మశాస్త్రం, రాజ్యాంగం దీని మొత్తం కూర్చున్నాం. ఇక ఒరే ఎన్ని బొక్కలు పెట్టుకొని వీళ్ళు పొద్దున్న లేవగానే మన మీద సరేంద్రా బాబు అని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ చేసినాం. పోయేదేముంది, వాస్తవం చెప్తున్నాం మేము అదే చెప్తలేము. ఒకటి హమారా ప్రసాద్ ఎక్కడ కూడా ఏ ఫేక్ చెప్పలేదు. ప్రతి ఒక్కదానికి ఒక రిఫరెన్స్. ఇంకోటి ఆ పుస్తకం కూడా ఎవడో పనికి మాలినాడు అల్లయ్య కొల్లయ్య రాసినాడు కాదు.
అథెంటికేట్ గవర్నమెంట్ ప్రింట్ చేసిన పుస్తకాల నుంచి ఇస్తున్నాను నేను రిఫరెన్స్. ఇంకేం కాదు. అంటే ఫ్యూచర్ జనరేషన్స్ హమారా ప్రసాద్ గురించి మాట్లాడుకోవాలి, పాఠ్యాంశ ముఖ్యాంశాల్లో కూడా ఉండాలి మనం అని ఏమైనా పెట్టుకున్నారా, కంకణం కట్టుకున్నారా? నాకు అటువంటిది ఆలోచన లేదు, అంత పెద్ద ఆలోచన అయితే నేను పోలేదు. కానీ ఒకటి ఏంటంటే సొసైటీలో మార్పు రావాలా, సొసైటీలో మార్పు రావాలి. వల్ల వస్తుందండి 100%. ఇప్పుడు 200 సంవత్సరాలు మనము స్వతంత్ర పోరాటం చేసినాం, ఒక్కడితేనే స్టార్ట్ అయింది. ఇవాళ ఆ రోజులు వేరు, చెప్తున్నానండి, జమానా వేరు. ఇవాళ 10 సంవత్సరాల క్రితము ఒక మాట చెప్తున్నాండి, హిందూ ధర్మంలో క్రిస్టియానిటీ ఎంత దాడులు చేసేటండి. ఈ రోజు క్రిస్టియన్ ఒక బైబిల్ పట్టుకొని వీధులు రాంటే భయపడుతున్నాడు. ఈ 10 సంవత్సరాలు కష్టపడ్డది, హిందూ సంవత్సరాలు అన్ని కష్టపడ్డాయి. ఈ 10 సంవత్సరాలు, మరి 10 సంవత్సరాలు స్టార్ట్ చేసినప్పుడు ఎటువంటి పరిస్థితి? ఇవాళ క్రిస్టియన్ బైబిల్ ముట్టుకొని మా హిందువులు కాలనీలకు రాంటే భయపడుతున్నాడు. బైబిల్ నుంచి వీళ్ళు అడిగే ప్రశ్న మన సమాధానం లేవు అని చెప్పేసి. అంటే ఆ రోజులు వేరు, ఇప్పుడేమో జాతీయ పార్టీలు ఒక సిద్ధాంతం తీసుకొచ్చి ఓట్లు కొల్లగొట్టుకుంటున్నాయి, ప్రాంతీయ పార్టీలు ఒక సిద్ధాంతం కూడా అంతే ఉన్నాయి కదా. అప్పుడు కాంగ్రెస్ కూడా అంతే కదా, అప్పుడు కాంగ్రెస్ కూడా అంతే ఉండే కదా. మనకు అది కాదు, మనం సొసైటీలోకి మనము అవేర్నెస్ తీసుకొని పోవడం ఏమైనా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఒక 5-10 సంవత్సరాల తర్వాత ఇది పెద్ద అవేర్నెస్ అవుతుంది. అసలు నాయకుల్లో రాలేని మార్పు ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నారు సార్? ఒకటి, ఈ సమాజం ఓటు బ్యాంకు ఉన్న రోజులు రాజకీయ నాయకులు ప్రభుత్వాలు ప్రశ్నించవు. ఇప్పుడు అంబేద్కర్ ఏం చెప్పిండు సార్, రిజర్వేషన్ రాజ్యాంగం రాశారు కదా, ఆ రిజర్వేషన్ 10 సంవత్సరాలు పెట్టండి చాలు అన్నాడు. మరి ఇప్పటి వరకు రిజర్వేషన్ 70 సంవత్సరాలు అవుతుంది. ఎందుకు రిజర్వేషన్ తీసేయాలి? ఎవడన్నా పోయి రిజర్వేషన్ ముడితే అని ప్రభుత్వం కూలిపోతుంది. వాడేమనుకుంటాడు, మనకు అవసరం ఆరాబే దాన్ని ముట్టుడు అనుభవించుకోండి, మనకేం చేసేది, మన ఓటు బ్యాంక్ మనకు